హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ గురుకుల 2024 క్వశ్చన్ పేపర్ను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. గురుకుల ఎంట్రన్స్కి సంబంధించినటువంటి 2024 మోడల్ పేపర్ను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్లియర్గా చెప్తున్నానండి. ఇక్కడ ఇది జస్ట్ మోడల్ పేపర్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుకుల ఎంట్రన్స్ వాళ్ళకు వచ్చేసి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండి. నెక్స్ట్ దీంట్లో 5 పార్ట్స్ ఇస్తాడు. 20 మార్క్స్ వచ్చేసి తెలుగు ఉంటుంది, 25 మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, 25 మార్క్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది, 20 మార్క్స్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంటుంది, 10 మార్క్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ ఏ వచ్చేసి తెలుగు ఇచ్చాడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తూనే ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో నన్ను అడిగితే నేను క్లియర్గా చెప్పేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ గురుకుల అనేది చాలా ఈజీ క్వశ్చన్ పేపర్ అండి. మీరు ఇంటి దగ్గర పిల్లల్ని కూర్చోబెట్టుకొని చదివించినా కూడా వాళ్ళు ఈజీగా క్వాలిఫై అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పాలపిట్ట అందంగా ఉన్నది గీత గీసిన పదం ఏ భాషా భాగానికి సంబంధించిందని చెప్పారు. ఇది నామవాచకమా, సర్వనామమా, విశేషణమా, క్రియ అని చెప్పేసి అడిగారు. ఆన్సర్ వచ్చేసి విశేషణం అండి. భద్రాచలంలో రాముడి గుడి కట్టిన వారు ఎవరు అని అడిగాడు. భద్రాచలంలో రాముడి గుడి కట్టిన వారు కబీర్ దాస, లక్ష్మణ దాస ఎవరు కాదు అని చెప్పేసి ఇచ్చాడు. బట్ ఆన్సర్ మాత్రం రామదాసు అండి. మనకు తెలుసు ఈ ఆప్షన్ అనేటువంటిది. ఈ ఇసురోమని డాష్ ఉంటే దేశమే గతి బాగుపడుతుంది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ వచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దేవతలు, రాక్షసులు, మనుషులు, రాజులు అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనుషులు అండి. ఇది పద్యం ఇచ్చాడు. పద్యంలో నుంచి ఒక లైన్ ఇచ్చాడు. ఆ లైను మనము ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనుషులు, ఇసురోమని మనుషులు ఉంటే దేశమే బాగుపడునోయి అనే పద్యం ఉంది. నెక్స్ట్ ప్రసాద్ మాట్లాడుచున్నాడు గీత గీసిన పదం ఏ కాలానికి చెందిందని అడిగాడు. ఇక్కడ గీత గీసినటువంటి పదం వర్తమాన కాలానికి చెందిందండి. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ద్విత్వాక్షరం ఉన్న పదం గుర్తించండి అని చెప్పేసి అడిగాడు. దీంట్లో ద్విత్వాక్షరం ఉన్నటువంటి అక్షరము అత్తరు అనేది ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది అడిగాడు. నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, హుజూరాబాద్ అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, హైదరాబాద్ అనేది. క్రింది వానిలో మహాప్రాణాక్షర అక్షరం ఉన్న పదాన్ని గుర్తించండి అని అడిగాడు. మహాప్రాణ అక్షరం అంటే ఉత్తు ఉన్న పదం ఏది అంటే ఫలము, బలము, కలము, జలం అని 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేది ఆన్సర్ అవుతుంది. భిక్ష, శిక్ష, రక్ష, లక్ష అనే ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చి తెలుగు అక్షరాలన్నింటినీ కలిపి ఏమంటారు అని అడిగాడు. వర్ణమాల. ఇది వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ కంఠం అనే పదం కింద గీత గీసిన అక్షరాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు. అల్ప ప్రాణాక్షరమా, దీర్ఘాక్షరమా, పొల్లు అక్షరమా, మహాప్రాణాక్షరమా అని అడిగాడు. కా అనేది అల్ప ప్రాణాక్షరం అవుతుందండి. నెక్స్ట్ 11th వచ్చేసి క్రింది వాళ్ళలో సరైన పదాన్ని గుర్తించండి. వర్షం అనే పదం ఇచ్చాడు. ఇది వర్ణము, వారం, వర్షము అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12th సంయుక్త అక్షరాలు ఉన్న పదాన్ని గుర్తించండి అని అడిగాడు. కార్యదర్శి, గుణపాఠం, మల్లెమొగ్గ, గురువులు అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ కార్యదర్శి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th నిక్కము అనే పదానికి అర్థం ఏంటి అని అడిగాడు. అబద్ధము, నిజము, చాడీలు, నమ్మకం. ఆప్షన్ బి అనేది నిజము అవుతుంది. క్రింది వానిలో అచ్చుతో మొదలయ్యే పదాల జంటను గుర్తించండి అని అడిగాడు. దీంట్లో ఇల్లు, ఈగ, ధనము, ధాన్యము, కలము, కాగితము, రేయి, పగలు. ఆప్షన్ ఏ ఇల్లు, ఈగ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పరమానందయ్య గారి శిష్యులు ఎలాంటి వారా అడిగాడు. పరమానందయ్య శిష్యులు అసాధ్యుల, ముందు చూపు లేనివారా, తెలివైన వారా, ఏది కాదు అని చెప్పేసి ఇచ్చాడు. ఆప్షన్ డి అనేది ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వానిలో భిన్నంగా ఉన్న పదాన్ని గుర్తించండి అని చెప్పేసి అడిగాడు. క్రింది వానిలో భిన్నంగా ఉన్న పదం గోదావరి, కృష్ణ, కరీంనగర్, తుంగభద్ర అని చెప్పేసి ఇచ్చాడు. బట్ ఇక్కడ ఆన్సర్ మాత్రం కరీంనగర్ అవుతుందండి. ఎందుకంటే ఈ 3 నదుల పేర్లు ఇచ్చాడు. ఇక్కడనేమో కరీంనగర్ అనేది ఒక ప్లేస్ నేమ్ అంటే డిస్టిక్ నేమ్ ఇచ్చాడు. ఇది కరీంనగర్ అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సుమతి శతకకర్త ఎవరు అని అడిగాడు. సుమతి శతకకర్త దూర్జటి, వేమన, బద్దన, కంచర్ల గోపన్న. ఇక్కడ ఆప్షన్ సి బద్దన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్రింది వాళ్ళలో సరళాక్షరాలను గుర్తించండి అని అడిగాడు. షా, షా, సాహ, యార, లావ, కచట తప, గజడ దబ. ఇక్కడ సరళాక్షరాలు వచ్చేసి కచట తపలు అవుతాయండి. నెక్స్ట్ శాతవాహనుల తొలి రాజధాని బాసరన, కోటిలింగాల, కాళేశ్వరమ్మ, ద్రాక్షారామమ్మ అని అడిగాడు. మనకు ఇక్కడ శాతవాహనులు మన తెలంగాణ పరిపాలించినప్పుడు కోటిలింగాలని రాజధానిగా చేసుకొని పరిపాలించారండి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తెలుగులో భాగవతంను ఎవరు రాశారు అని అడిగాడు. తెలుగులో భాగవతంను పోతన, తిక్కన, నన్నయ్య, ఎర్రన ఎవరు రాశారంటే పోతన. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి ఇంగ్లీషు 21 నుంచి 24 వరకు పోయం ఇచ్చాడు. ఈ పోయంలో ఉన్నటువంటి మ్యాటర్ను మనం క్లియర్గా చదువుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్స్ క్లియర్గా ముందుగానే చదివి ఆ తర్వాత పోయం చదివితే మన ఆన్సర్స్ అనేటువంటివి తొందరగా దొరుకుతాయండి. ఇక్కడ చూడండి, row your boat gently round the lake, traveling on the water. Boats are what you take. Drive your car. Have a merry cruise. Traveling on the road. Cars are what you use. Now answer the following questions. So first question వచ్చేసి what does the poem tell about? పోయం దేని గురించి చెప్తుంది? స్విమ్మింగ్ గురించా, ప్లేయింగ్ గురించా, ట్రావెలింగ్ గురించా, సింగింగ్ గురించి అడిగాడు. ఈ పోయం వచ్చేసి ట్రావెలింగ్ గురించి చెప్తుంది. వాటర్లో వెళ్ళేటటువంటి, ఇక్కడ చూడండి ట్రావెలింగ్ ఆన్ ద వాటర్ అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ట్రావెలింగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, వేర్ డూ ద బోట్స్ మూవ్? బోట్స్ అనేటువంటి ఎక్కడ మూవ్ అవుతాయి అని చెప్పేసి అడిగాడు. బోట్స్ అనేటువంటి ఆన్ ద వాటర్లో మూవ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది మొత్తం కూడా ఎలా ఇచ్చాడంటే ఆ పోయంలో ఉన్నటువంటి వాటిని చూసి క్లియర్గా మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. విచ్ వెహికల్స్ మూవ్స్ ఆన్ ద రోడ్ మీద ఏవి వెళ్తాయి అని చెప్పేసాడు. ట్రైనా, ఏరోప్లేనా, బోటా, కారా అని చెప్పేసి అడిగాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి డి అనేది కార్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మ్యారీ అనే ఇన్ ద ప్యాసేజ్లో ఉన్నటువంటి మేరీకి మీనింగ్ ఏంటి అని చెప్పేసి అడిగాడు. ఆప్షన్ ఏ హ్యాపీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద ప్రొనౌన్ ఇన్ ద ఫాలోవింగ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్లో ఐ అనేది ఏమవుతుంది అని చెప్పి ప్రొనౌన్స్ ఏది అని అడిగాడు. మ్యాజికా, అయ్యా, వ్యాండా అని అంటే ఇక్కడ ఆప్షన్ బి, సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ fill in the blank with correct word. Raju ran fast in the race. Dash he lost the race. డాష్లో fill in the blankలో ఏది వస్తుందని చెప్పాడు. బట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ fill in the blank with suitable preposition. The flowers are dash in the vase అని అడిగాడు. ఆప్షన్ ఏ అండర్, ఆన్, ఇన్, between. ఆప్షన్ సి ఇన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐడెంటిఫై ద adjective in the following sentence. The tree is used too tall to climb. ఆప్షన్ ఏ ట్రీ. నెక్స్ట్ ఆప్షన్ బి 2, ఆప్షన్ సి అనేది టాల్ అవుతుంది. సో ఆన్సర్ 28 సి అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ ప్యాసేజ్ ఇచ్చాడు. రీడ్ ద ఫాలోవింగ్ ప్యాసేజ్ అని ఇచ్చాడు. రీడ్ ద ఫాలోవింగ్ ప్యాసేజ్ నుంచి క్వశ్చన్స్ అడిగాడు. ముందుగా క్వశ్చన్స్ చదవాలి పిల్లలు. క్వశ్చన్స్ చదివిన తర్వాత ప్యాసేజ్ రీడింగ్ చేస్తే ఆన్సర్ తొందరగా దొరుకుతుంది. వేర్ డిడ్ చిన్న గో వైల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్ నుంచి తిరిగి వచ్చాక ఏం చేశాడు? చిన్న టు చాచా షాప్కి వెళ్ళాడు. నెక్స్ట్ వాట్ డిడ్ చిన్న వాంట్ టు బై? చిన్న ఏం కొనాలి అనుకున్నాడు? బెల్స్ ఫర్ హిజ్ కిటెన్, బాల్స్ ఫర్ హిజ్ బ్రదర్, బాల్స్ ఫర్ హిజ్ పప్పీ, బెల్స్ ఫర్ హిజ్ పప్పీ. పిల్లలు చాలా కన్ఫ్యూజ్ కావాలని ఇక్కడ బెల్స్, బాల్స్, బెల్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్లో బెల్స్ ఫర్ హిజ్ పప్పీ అని పెట్టచ్చు, కానీ ఆన్సర్ వచ్చేసి బాల్స్ ఫర్ హిజ్ పప్పీ. ఇట్లా కొంచెం కన్ఫ్యూజింగ్గా అడుగుతాడు. దానికి అన్నిటికీ తగ్గట్టుగా పిల్లల్ని ప్రిపేర్ చేసి పంపించాలి. ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఇన్ ద ప్యాసేజ్. బ్యూటిఫుల్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అడిగాడు. ఆప్షన్ ఏ వచ్చేసి ప్రెటీ, బి వచ్చేసి హ్యాండ్సమ్, సి వచ్చేసి అగ్లీ, డి వచ్చేసి నైస్. అగ్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వై వాజ్ చిన్న షాక్డ్? బికాస్ చిన్న ఎందుకు షాక్ అయ్యాడు అని అంటే హీ మిస్డ్ హిజ్ పప్పీ. దీంట్లో స్పెల్లింగ్ అనేది కొంచెం మిస్టేక్ ఇచ్చాడు. ఇక్కడ MISSED అని ఇచ్చాడు, ఇక్కడ కూడా MISSED అని ఇచ్చాడు. బట్ ఇక్కడ పప్పీయా మనీయా అన్నది కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనీ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ రైట్ వర్డ్. ఎ బంచ్ ఆఫ్ స్టూడెంట్సా, గ్రేప్సా, షిప్సా, వాల్స్ అని ఇచ్చాడు. గ్రేప్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విషాన్ లైక్ సింగింగ్ డాష్ డ్యాన్స్. ఎట్, బికాజ్, బట్, అండ్. దీంట్లో 34th వచ్చేసి ఆప్షన్ డి అండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. హర్షిని ఆర్ ఈటింగ్ నౌ, హర్షిని వాజ్ ఈటింగ్ నౌ, హర్షిని ఈజ్ ఈటింగ్ నౌ. ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ క్యాన్ యూ డూ విత్ యువర్ ఐస్? ఐస్ అనేటువంటి ఎలా చేస్తాము అంటే ఇక్కడ బ్లింకింగ్, వాకింగ్, క్లాపింగ్, స్మెల్లింగ్ అని ఇచ్చాడు. ఐస్ అనేవి బ్లింకింగ్ చేస్తాయి, అంటే మనం కళ్ళు మూయడం తెరవడంని బ్లింకింగ్ అంటాము. సో ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ ఏ బ్లింకింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 37th ఇది చూడండి ఫ్రెండ్స్. ఈ గురుకుల ఎంట్రన్స్ అనేది చాలా ఈజీ క్వశ్చన్ పేపర్ అండి. మీరు పిల్లల్ని ఇంటి దగ్గరనే కూర్చోబెట్టుకొని చాలా బాగా ఇంటి దగ్గర రీడింగ్ చేయించుకొని మీరు ఎగ్జామ్ పంపిస్తే ఈజీగా క్వాలిఫై అవుతారు. దీనికి పెద్ద కోచింగ్ కూడా ఏం అవసరం లేదండి.
నెక్స్ట్ 37th క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ మ్యాంగో. మ్యాంగోకి ప్లూరల్ ఫామ్ అడిగాడు. ఇక్కడ ప్లూరల్ ఫామ్ వచ్చేసి మ్యాంగోస్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్ అడిగాడు. దీంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ద హ్యాండ్ మేడ్ బ్రెడ్ విత్ ద వీట్ ఫ్లోర్ అని చెప్పేసి విత్ అనేది కరెక్ట్ ప్రిపోజిషన్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఆర్టికల్ ఏది వస్తాడు అని చెప్పారు. సమాన్విత వాంట్స్ టు ఈట్ డాష్ ఐస్ క్రీమ్ అంటే అండ్ ఐస్ క్రీమ్ వస్తుంది. ఇక్కడ చూడండి. నెక్స్ట్ 39 కంప్లీట్ 40 క్వశ్చన్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ చూసింగ్ ద వర్డ్ ద స్క్వారల్ డాష్ ఈజ్ బుషీ. బుషీ అంటే పొదలు. టేల్ ద స్క్వారల్స్ టేల్ ఈజ్ బుషీ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి TAIL టేల్ తోక అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ లెటర్. ఇక్కడ RA-IT అని ఇచ్చాడు. ర్యాబిట్ కాబట్టి BBIT వస్తుందండి. ఇక్కడ ఇది ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. ఆరెంజ్, ఫ్లవర్, స్పారో, బైసైకిల్. ఆరెంజ్ కరెక్ట్ ఉంది, ఫ్లవర్ కరెక్ట్ ఉంది, స్పారో కూడా కరెక్ట్గా ఇచ్చాడు. సైకిల్ ఒకటి మిస్టేక్ ఇచ్చాడు కాబట్టి సైకిల్ ఆప్షన్ D అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఆపోజిట్ వర్డ్ విచ్ రిచ్కి ఆపోజిట్ వర్డ్ ఎవరు? పూరా, క్లెవరా, ప్రిటియా, గ్రేటా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోనే పూరా అని ఇచ్చాడు. సో పూర్ అనేది కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ అవుతుంది రిచ్కు. నెక్స్ట్ ద యంగ్ వన్ ఆఫ్ ఏ డాగ్కు యంగ్ వన్ ఏమవుతుందని చెప్పేసి అడగాడు. అంటే డాగ్ యొక్క పిల్లని ఏమంటాం? కిటెన్ అంటామా, పప్పీ అంటామా, చికెన్ అంటామా, డక్లింగ్ అంటామా? పప్పీ అని అంటాం. మనం చిన్నపిల్లని, కుక్క యొక్క చిన్నపిల్లని పప్పీ అని పిలుస్తాం. నెక్స్ట్ ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద ఫాలోవింగ్ వర్డ్స్. నీ, నైఫ్, నో. ఈ మూడిట్లలో సైలెంట్ లెటర్ ఏది అని అడిగాడు. దీంట్లో సైలెంట్ మనం కేని పలకము, నీ అంటాం, నైఫ్ అంటాం, నవ్ అంటాం. అంతేగాని ఇక్ని అనము, నైఫ్ అనము. కాబట్టి కే అనేది సైలెంట్ లెటర్ అవుతుంది. నెక్స్ట్ మ్యాథ్స్ పార్ట్కి వచ్చేసి అర్ధగంటలో ఎన్ని నిమిషాలు ఉంటాయా అని చెప్పేసి అడిగాడు. అర్ధగంట అంటే 30 నిమిషాలు ఉంటాయి. ఇక్కడ 20 నిమిషాలు ఇచ్చాడు, 40 నిమిషాలు ఇచ్చాడు, 60 నిమిషాలు ఇచ్చాడు, 30 నిమిషాలు ఇచ్చాడు. ఆప్షన్ D అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ని 500 రూపాయల నోట్లతో 2000 రూపాయలు అగును అవుతాయి అంటే 500 రూపీస్ ఎన్ని అయితే 2000 రూపీస్ అవుతాయి అంటే 500 నోట్స్లో వచ్చేసి 4 నోట్లు అయితే ఇక్కడ మనకు 2000 రూపాయలు అవుతాయి. నెక్స్ట్ 507 ఇన్ వర్డ్స్. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్ అండి. 570, 507, నెక్స్ట్ 517, నెక్స్ట్ 505 అని ఇచ్చాడు. బట్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ B కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ నంబర్ హ్యాస్ 5 ఇన్ 10th ప్లేస్. 10th ప్లేస్లో ఉన్నటువంటి నంబర్ ఏది? 5 అంటే 5 ఇచ్చాడు. ఆ 5 10th ప్లేస్లో ఎక్కడున్నది అంటే 1st ప్లేస్లో ఈ CDలలో ఇచ్చాడు. 10th ప్లేస్ వచ్చేసి B ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ B అనేది అవుతుంది. నెక్స్ట్ 50 వచ్చేసి arrange the weight 76 kgs, 67 kgs, 48 kgs and 84 kgs in ascending order. ఆరోహణ క్రమంలో పెట్టమని చెప్పాడు. దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి చిన్న నుంచి పెద్ద ఆప్షన్ C అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మోహన్ హ్యాస్ 155 రూపీస్ విత్ హిమ్ అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ హిస్ ఫాదర్ గేవ్ హిమ్ 35 రూపీస్. హౌ మచ్ మనీ మోహన్ హ్యాస్ నౌ అంటే మోహన్ దగ్గర 155 రూపాయలు ఉన్నాయట. వాళ్ళ తండ్రి వచ్చేసి 35 రూపీస్ ఇచ్చాడట. మొత్తం అతని దగ్గర ఉన్న డబ్బులు ఎన్ని అని అడిగాడు. సో 155 + 130 = 190 రూపీస్ అవుతాయండి. ఇక్కడ ఆప్షన్ D అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7039 అనే సంఖ్య యొక్క విస్తరణ రూపం ఏంటి అని చెప్పారు. దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ అడిగాడు. ఎక్స్పాండెడ్ ఫామ్ వచ్చేసి 7000 + 000 + 30 + 9 అంటే 10th ప్లేస్లో 30 ఉండాలి, 1st ప్లేస్లో 9 ఉండాలి కాబట్టి ఆప్షన్ B అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1 మీటర్ = హౌ మెనీ సెంటీమీటర్? 1 మీటర్ = 100 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నియరెస్ట్ టు 87? 87కు దగ్గరగా ఉండేటటువంటి నెంబర్ ఏది అని చెప్పేసి అడిగాడు. 90 అండి. నెక్స్ట్ క్వశ్చన్ 2074 ఇన్ ఫిగర్. ఇక్కడ చూడండి ఆప్షన్ A అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? ఈ ఫిగర్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయా అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ వచ్చేసి టోటల్గా 9 ఉన్నాయి. మీరు చెక్ చేయండి, క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ కీర్తి ట్రావెల్డ్ 45 kilometers బై ఏ కార్, 175 kilometers బై బస్. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై కీర్తి? అంటే కీర్తి వచ్చేసి 45 కిలోమీటర్లు కార్లో మరియు 175 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేసింది.
ప్రయాణించినటువంటి మొత్తం దూరం ఎంత అని చెప్పేసి అడుగు. ఏం లేదు, అది ప్లస్ ఇది చేస్తే 220 కిలోమీటర్స్ వస్తుంది, అడిషన్ చేయాలి. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే మళ్ళీ ఇక్కడ చూడండి, పెద్ద నుంచి చిన్న వరకు వెళ్ళాలి. ఇక్కడ 462, 789, 349, 987 ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ బిగ్ నెంబర్ వచ్చేసి 987, ఆ తర్వాత 789, 462, 349 కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏది అని అడిగాడు. ద గ్రేటెస్ట్ 3 digit నంబర్ ఈజ్ 999. నెక్స్ట్ రాణి బాట్ 10 meters ఆఫ్ క్లాత్ అండ్ షీ యూజ్డ్ 5 meters 50 centimeters ఫ్రమ్ ఇట్. హౌ మచ్ క్లాత్ ఈజ్ లెఫ్ట్. ఇక్కడ రాణి అనేది 10 meters బటన్ కొన్నది, అందులో 5 మీటర్ల 50 సెంట్లు వచ్చేసి బట్టను యూజ్ చేసుకుంది. ఇంకా ఆమె దగ్గర ఎంత బట్ట మిగిలింది అని చెప్పేసి అడిగాడు. దాంట్లో నుంచి 10 meters నుంచి 5 meters 50 cents తీసేస్తే అంటే సబ్ట్రాక్షన్ చేస్తే 4 meters 50 centimeters వస్తుంది. 60 వచ్చేసి. నెక్స్ట్ 61 వచ్చేసి వాట్ ఈస్ ద షేడెడ్ పార్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్. షేడెడ్ పార్ట్ ఎన్ని పార్ట్స్ షేడెడ్ ఉన్నాయి అంటే ఇక్కడ టోటల్ పార్ట్స్ వచ్చేసి 1 2 3 4 5 పార్ట్స్ ఉన్నాయి. ఒక పార్ట్ మాత్రమే షేడింగ్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1/5 ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ 62 క్వశ్చన్. ఇఫ్ 1 liter ఆఫ్ మిల్క్ కాస్ట్ 50 rupees, దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 20 liters ఆఫ్ మిల్క్. 1 లీటర్ పాల ధర వచ్చేసి 50 రూపాయలు అయితే 20 liters యొక్క పాల ధర ఎంత అవుతుంది అని చెప్పేశాడు. అంటే 50 into 20 చేయాలి. అంటే 50 20 is 1000 కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుందండి. నెక్స్ట్ 63 క్వశ్చన్. ద స్మాలెస్ట్ 3 digit నంబర్ ఫార్మ్డ్ బై ద డిజిట్ 6 to 5. 6 to 5 అని 3 digits ఇచ్చాడండి. దాంట్లో మనం స్మాల్ నెంబర్ను దేన్ని ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి అడిగాడు. స్మాల్ నెంబర్స్ అంటేనేమో ఫస్ట్ చిన్న నెంబర్ని తీసుకోవాలి 2ని, ఆ తర్వాత 5ని తీసుకోవాలి, ఆ తర్వాత లాస్ట్ 6లో వేసుకోవాలి. అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు వెళ్ళాలి. అదే ఒకవేళ 3 digits యొక్క గ్రేటెస్ట్ 3 digit నంబర్ అడిగితే మాత్రం 6ను ముందు రాయాలి, 5ను తర్వాత రాయాలి, 2ను లాస్ట్కి రాయాలి. కాబట్టి మనకి ఇక్కడ స్మాలెస్ట్ 3 digit నంబర్ అడిగాడు కాబట్టి ఆప్షన్ బి వచ్చేసి 256 అవుతుందండి. నెక్స్ట్ 64 క్వశ్చన్ వచ్చేసి 125 + 405 + 20 = హౌ మచ్ అని చెప్పేసి అడిగాడు. ఆప్షన్ బి 550 అవుతుందండి. నెక్స్ట్ 65 క్వశ్చన్. కాస్ట్ ఆఫ్ 1 pen ఈజ్ 5 rupees. హౌ మచ్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ 48 pens. 48 pensకి ఎంత ధర పడుతుంది అని క్వశ్చన్ అడిగాడు. కాబట్టి ఇక్కడ ఏం లేదండి, 48 into 5 చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆప్షన్ వచ్చేసి 240 rupees వస్తుంది. నెక్స్ట్ హౌ మెనీ కార్నర్స్ ఆర్ డూ ఏ బ్రిక్ హ్యాస్. బ్రిక్కు అంటే ఇటుకకు ఎన్ని కార్నర్స్ ఉంటాయి అని చెప్పేసి అడిగాడు. అంటే ఎన్ని మూలాలు ఉంటాయంటే 8 ఉంటాయండి. మనకు ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. 67 వచ్చేసి మై వెయిట్ ఈజ్ 22 kgs. మై ఫాదర్ వెయిట్ ఈజ్ 3 times మై వెయిట్. నా వెయిట్కి మా ఫాదర్ యొక్క వెయిట్ వచ్చేసి 3 times అవుతుంది అని అడిగాడు. అంటే 22కు 3 times అంట. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద మై ఫాదర్ వెయిట్ అని చెప్పేసి అడిగాడు క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి 66 kgs. అంటే 22ని ఇక్కడ 22 kgs అంటే ఆమె యొక్క వెయిట్ని వాళ్ళ ఫాదర్కు 3 తోటి మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇక్కడ 66 kilograms వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్. ఏ గడియారము 3:45 సమయాన్ని చూపిస్తుంది అని చెప్పారు. అంటే పిల్లలకి సమయం కూడా మనం నేర్పించి ఉండాలి కరెక్ట్గా. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 69 వచ్చేసి 68 rupees డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 4 children ఈక్వల్లీ. హౌ మచ్ మనీ విల్ ఈచ్ చిల్డ్రన్స్ గోట్. అంటే 68 rupeesని 4 పిల్లలకి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అని చెప్పేసి అడగారు. అంటే ఇక్కడ మనం సొల్యూషన్ ఎలా చేయాలి అంటే 68 by ఇక్కడ చూడండి 68 by 4 చేయాలి. ఇక్కడ చూడండి 4 తోటి క్యాన్సిల్ చేస్తే 4 1 4 ఇంకా మిగులుతాయి కాబట్టి 4 7 28. సో ఆన్సర్ వచ్చేసి 17 అవుతుంది. అంటే 68 by 4 వేసి క్యాన్సిల్ చేయాలి అంతేనండి. ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 70 క్వశ్చన్ వచ్చేసి వాట్ షుడ్ బీ యాడెడ్ 640 టు గెట్ 720 rupees అని అడిగాడు. అంటే 640 rupeesకు ఎంత యాడ్ చేస్తే 720 rupees అవుతుంది అని అడిగాడు. అంటే 720 నుంచి 640 rupees తీసేస్తే ఏ అమౌంట్ అయితే వస్తుందో అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ 50 ఇచ్చాడు, ఆప్షన్ బి 60 ఇచ్చాడు, ఆప్షన్ సి 70 ఇచ్చాడు, ఆప్షన్ డి వచ్చేసి 80 rupees అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ 80 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 71 వచ్చేసి
ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇచ్చాడండి. ఇక్కడ 71 నుంచి 90 వరకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది. లాస్ట్ 10 మార్క్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ ఇస్తాడు. ఇక్కడ చూడండి, విచ్ గ్యాసెస్ ఆర్ హార్మ్ఫుల్ టు బయోడైవర్సిటీ, ఏ వాయువులు జీవవైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చేసి కార్బన్ మొనాక్సైడా, కార్బన్ డైఆక్సైడా, ఆక్సిజనా అండ్ ఏ ఆర్ బి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేసేవి 2 ఆప్షన్లు ఉన్నాయండి. అది ఏ అండ్ బి రెండు కూడా హాని చేస్తున్నాయి ఇక్కడ. 71. నెక్స్ట్ 72 వచ్చేసి విచ్ యాంట్ ప్రొటెక్ట్ ఎగ్స్ ప్రొసెసర్ ఫుడ్ డీల్స్ విత్ బిల్డింగ్ అండ్ రిపేరింగ్ యాంట్ హిల్స్, ఏ చీమలు గుడ్లను రక్షించడం, చీమ పిల్లలకు అవసరమైన ఆహారం అందించడం, గూడు కట్టడం, మరమ్మత్తు చేయడం వంటి పనులు చేస్తాయి. ఏ చీమలు అంటే మగ చీమల, రాణి చీమల, కూలీ చీమలు, ఆడ చీమలు అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, కూలీ చీమలు. నెక్స్ట్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్, వరల్డ్లో లార్జెస్ట్ ఫ్లవర్ అట, అతిపెద్ద పుష్పం, పొద్దుతిరుగుడు పువ్వ, రఫ్లీషియానా, బాటిల్ బ్రషా, మల్లె పువ్వ. ఆప్షన్ బి వచ్చేసి రఫ్లీషియా అని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్, మౌర్యన్ ఎంపైర్ యొక్క ఫౌండర్ ఎవరు అని చెప్పేసి అడిగాడు. అశోకుడా, చంద్రగుప్త మౌర్యనా, శ్రీగుప్తుడా, గణపతి దేవుడా. ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త మౌర్య, మౌర్య వంశస్థులకు చెందినటువంటి రాజు చంద్రగుప్త మౌర్యుడు. ఏ జంతువు ఎక్కువ కాలం నీరు లేకుండా జీవించగలుగుతుంది, కుక్క, గుర్రం, పిల్లి, ఒంటె. ఇవన్నీ కూడా వాటర్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అండి. ఇక్కడ ఒంటె అనేటువంటిది వాటర్ లేకున్నా ఎక్కువ కాలం బతకగలుగుతుంది, అది ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 76 వచ్చేసి ఈగలు మరియు దోమలు ఎటువంటి పరిసరాల్లో అభివృద్ధి చెందుతాయి, శుభ్రమైన పరిసరాలు, శుభ్రం లేని మురికి పరిసరాలు, ఏ అండ్ బి పైవేవి కావు. ఆన్సర్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, మీకు కూడా తెలుసు. ఏ హౌస్ షుడ్ హ్యావ్ ప్లాంట్ బికాజ్, మన ఇంట్లో చెట్లు తప్పకుండా పెంచుకోవాలి. ఎందుకు అంటే చెట్లు ఉన్న ఇల్లు అందంగా ఉంటుంది, చెట్లు పరిసరాలను చల్లబరుస్తాయి, చెట్లు నీడని ఇస్తాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 78 వచ్చేసి ఏ రోజును మనము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నాము, వెన్ డు వి సెలబ్రేట్ తెలంగాణ ఫార్మేషన్ డే, దట్ ఈస్ ఆన్సర్ ఈజ్ June 2 అనేటువంటి తెలంగాణ ఫార్మేషన్ డే. నెక్స్ట్, విచ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, వేగంగా ప్రయాణించేటటువంటి వాహనం ఏది, ఆటోనా, బస్సా, గుర్రపు బండియా, విమానమా అని చెప్పేసి అడిగాడు. మీకు తెలిసే ఆన్సర్స్ వెరీ ఈజీ, ఇక్కడ విమానము అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, డాష్ ఈజ్ నోన్ యాజ్ ఫార్మర్స్ ఫ్రెండ్, రైతుకు మిత్రుడు అని దేన్ని అంటాము. రైతుకు మిత్రుడు అంటే వానపామ, చీమ, సింహమా, కప్పన అని అడిగాడు. ఎందుకంటే భూమిలో ఎక్కువగా వానపాములు ఉంటాయి, వానపాములు ఎక్కువగా ఉంటే మన భూమికి చాలా స్టాండర్డ్నెస్ అనేది వస్తుంటుంది. కాబట్టి రైతుకు మిత్రుడు వానపాము అని చెప్తాము, చీమ కాదు, సింహం కాదు, కప్ప కాదు. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇది ఒక ఎరువులాగా పనిచేస్తుంది వానపాము అనేది. కాబట్టి దాన్ని డాష్ ఈజ్ నోన్ యాజ్ ఫార్మర్స్ ఫ్రెండ్ అని చెప్పేసి, ఫార్మర్ ఫ్రెండ్ వచ్చేసి ఎర్త్ వామ్. నెక్స్ట్ 81 క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద మెయిన్ కాసెస్ ఆఫ్ సాయిల్ అండ్ ఎయిర్ పొల్యూషన్, సాయిల్ను ఎయిర్ పొల్యూషన్ను గల కారణాలు ఏంటి అని చెప్పేసి అడిగాడు. అంటే భూ కాలుష్యము, వాతావరణ కాలుష్యానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే మొక్కల, ప్లాస్టిక్, మోదుగాకుల, మట్టి పాత్రల అని చెప్పేసి ఇచ్చాడు. ప్లాస్టిక్ అనేది భూ కాలుష్యాన్ని చాలా దెబ్బతీస్తుంది. 81 వచ్చేసి బి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 82 వచ్చేసి ఇన్ విచ్ కింగ్స్ కోర్ట్ ద ఐట్స్ పోయట్స్ అష్టదిగ్గజాస్ వేర్ దేర్, ఏ రాజు ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవాళ్ళు అని చెప్పేసి అడిగాడు. శివాజీయా, అక్బరా, అశోకుడా, శ్రీకృష్ణదేవరాయల. శ్రీకృష్ణదేవరాయలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రోడ్డు నియమాలు ఎందుకు పాటించాలి అని అడిగాడు. ప్రమాదాలను నివారించడానికి, వేగంగా వెళ్ళడానికి, తక్కువ వేగంతో వెళ్ళడానికి, పైవేవి కావు అని చెప్పేసి అడిగాడు. రోడ్డు నియమాలు ఎందుకు పాటించాలంటే ప్రమాదాలను నివారించడానికి మనం రోడ్డు నియమాలు పాటించాలి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, నేమ్ ద ఫాలోవింగ్ వెన్ ఓన్లీ పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్స్ లివ్ టుగెదర్, అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే కనిపించే కుటుంబం ఏది, ఉమ్మడి కుటుంబమా, వ్యష్టి కుటుంబమా, పెద్ద కుటుంబమా, కుటుంబ సభ్యుల. వ్యష్టి కుటుంబం అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ గ్రోస్ బెనాత్ ద సాయిల్, నేల లోపల పెరిగే మొక్క భాగం ఏది అని అడిగాడు. కాండమా, పువ్వ, పండ, వేర. ఇది మనకు తెలిసే ఈజీగా వేరు అని చెప్పగలుగుతాం.
ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం వచ్చేసి పత్రహరితమా, ఆకుపచ్చ రంగ, కాంతియ, శక్తి అన్నాడు. దీని ఆప్షన్ వచ్చేసి పత్రహరితము అవుతుంది. నెక్స్ట్ మనం ఉన్ని దుస్తువులు ఎప్పుడు ధరిస్తాము? ఉలెన్ క్లాత్స్ వచ్చేసి మనం ఏ సీజన్లో? వింటర్ సీజన్లో చలి బాగా పెడుతుంది కాబట్టి వింటర్ సీజన్లో ఉలెన్ క్లాత్స్ యూజ్ చేస్తాం. స్వెటర్స్ లైక్ డాష్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ అప్లియన్స్. విద్యుత్ ఉపకరణాలు ఏవి అని చెప్పేసి చీపురు, డబ్బు, పెన్సిల్ ఇవన్నీ ఈ 3 కావు. ఆప్షన్ బి వచ్చేసి వాషింగ్ మిషన్ అనేది ఎలక్ట్రిక్ అప్లియన్స్. నెక్స్ట్ వాట్ ఈస్ తెలంగాణ స్టేట్స్ బర్డ్? తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది అని అడిగి దర్జీపిట్టన, గద్దన, కాకియ, పాలపిట్టన. ఆప్షన్ డి పాలపిట్ట అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పక్షులపై అనేక పరిశోధనలు చేసి అనేక రచనలు చేసిన మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త ఎవరు అని చెప్పేసి అడిగాడు. ఆర్నిథాలజిస్ట్. పక్షి శాస్త్రవేత్తలను ఆర్నిథాలజిస్ట్ అంటారండి. ఇట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి ఆర్నిథాలజిస్ట్ అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్షి శాస్త్రవేత్తలు, పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటాం. సో దీంట్లో ఆప్షన్ ఏ డాక్టర్ సలీం అలీ, అబ్దుల్ కలాం, గగన్ నారంగ్, విశ్వనాథ్ ఆనంద్ అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. బట్ ఇక్కడ ఆన్సర్ మాత్రం సలీం అలీ. పిల్లలకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా మీరు చెప్పాలి. ఎందుకంటే ఇది క్వశ్చన్ ఒకటి కొంచెం డెప్త్గా ఉంది కాబట్టి మీరు ముందుగానే చెప్పాలి పిల్లలకి. నెక్స్ట్ పార్ట్ ఈ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి కంప్లీట్ ద ఫిగర్. ఈ ఫిగర్లో ఎలా పూర్తి చేస్తారు అంటే ఈ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పార్ట్ గీయాలి. ప్లస్ ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ 1 డాట్ ఉంది, ఇక్కడ 4 డాట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం రావాలి? 2 డాట్స్ రావాలి. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ సర్కిల్ని మొత్తం ఇట్లా ఫిల్ చేయాలి. ఓకేనా? సో టోటల్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 2, 4, 8, 16, 32 తర్వాత వచ్చే సంఖ్య ఏంది అని చెప్పేసాడు. అంటే 2 టేబుల్ ఇచ్చారు. 2 టేబుల్ 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 2s 64. అంటే 2 తోటి మల్టిప్లికేషన్ ఇచ్చాడు. సో ఇది కూడా చెప్పాలండి కరెక్ట్. సిరీస్ వచ్చేసి ఆప్షన్ ఏ 64. అంటే 2 2s 4. నెక్స్ట్ 4 2s 8, 8 2s 16, 16. ఇక లాస్ట్కి వచ్చేసి 32 2s ఏమవుతుంది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ చూడండి 32 2s దట్ ఈజ్ ఈక్వల్ టు 64. ఆన్సర్ వచ్చేసి 64. ఓకేనా ఫ్రెండ్స్? దేనితో మల్టిప్లికేషన్ 2 తోటి చేశాడు. నెక్స్ట్ 93 క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో వేరుగా ఉన్నది ఏది అని చెప్పేసి అడిగాడు. TLN. దీంట్లో ఐడెంటిఫై ద గివెన్ బిలో. దీంట్లో డిఫరెంట్గా ఉన్నదాన్ని అబ్జర్వ్ చేయమంటున్నాడు. దీంట్లో 2 లైన్స్ యూజ్ చేశాడు. ఇక్కడ కూడా 2 లైన్స్, ఇక్కడ 2 లైన్స్. బట్ ఇక్కడ మాత్రం 3 లైన్స్ యూజ్ చేశాడు కాబట్టి క్యాపిటల్ N అనేది డిఫరెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇదిగోండి ఇవి 3 ఇచ్చాడు ఫిగర్స్. 4th ఫిగర్ ఏదవుతుంది అని చెప్పారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కోర్టు, జస్టిస్, స్కూల్ అని ఇచ్చాడు. కోర్టు అనేది జస్టిస్ చేయబడుతుంది. స్కూల్లో ఎవరు ఉంటారు? టీచర్ ఉంటారు, స్టూడెంట్ ఉంటారు. బట్ ఇగ్నోరెన్స్ అనేది కాదు, ఎడ్యుకేషన్ కాదు. స్కూల్లో మనకు ఓన్లీ స్టూడెంట్. కోర్టు జస్టిస్ అయినప్పుడు ఇక్కడనేమో స్కూల్ వచ్చేసి స్టూడెంట్ అవుతుంది. న్యాయస్థానము న్యాయం చెప్పబడుతుంది. బడిలో ఏం చెప్పబడుతుంది? పిల్లలతో విద్యార్థికి చదువు చెప్పబడుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ బడిలో చదువు అనేది చెప్పబడుతుంది. న్యాయస్థానంలో న్యాయం చెప్పబడితే బడిలో వచ్చేసి చదువు చెప్పబడుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కింది వాన్లో డిఫరెంట్గా ఉన్నది ఇది చెప్పాడు. దీంట్లో డిఫరెంట్గా ఉన్నది ఏంది? ఇవి 3 లైన్స్ తోటి ఫామ్ అయినాయి. ఈ సర్కిల్ ఒకటి డిఫరెంట్గా, అంటే దీనికి ఏ లైన్ లేదు కాబట్టి సర్కిల్ అనేది డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ZAYBXC తర్వాత వచ్చే అక్షరం ఏంటిది అని అడిగాడు. ఇక్కడ ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది. తర్వాత వచ్చే అక్షరం డి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ZYX అంటే రివర్స్లో ఇచ్చాడు. ఇక్కడనేమో ఫస్ట్ నుంచి ఇచ్చాడు. సెకండ్ లెటర్స్ వచ్చేసి ఫస్ట్ లెటర్స్ వచ్చేసి రివర్స్లో ఇచ్చాడు. ZYX కాబట్టి ఎక్స్ తర్వాత వచ్చేది మళ్ళీ W కాబట్టి WD అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 98th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఫిల్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ ఫిల్ చేశాడు, ఇక్కడ ఫిల్ చేశాడు. మనకు నెక్స్ట్ ఫిల్ కానీ బాక్స్ ఏదంటే ఇది, ఈ కింద పార్ట్ అనేది ఫిల్ చేయాలి. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ BAD బ్యాడ్ ఈజ్ ఈక్వల్ టు 7 అయితే డాడ్ ఏమవుతుంది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ డాడ్ ఈజ్ ఈక్వల్ టు
ఆప్షన్ ఏ 9 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ అనేది 1 అక్షరం, నెక్స్ట్ బి అనేది 2, నెక్స్ట్ డి అనేది ABCD, డి అనేది 4th లెటర్. కాబట్టి 4 + 2 ఎంత? 5, 6. డి అనేది 4th లెటర్. దెన్ 4 + 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 అయింది. అయింది. సో DAD, డాడ్ ఈజ్ ఈక్వల్ టు, డాడ్ అంటే డి అనేది ఎంత లెటర్? 4th లెటర్. నెక్స్ట్ ఏ అనేది 4 లెటర్, ఏ అనేది 1 లెటర్, అంటే 4 + 1 5, మళ్ళీ డి అనేది 4 + 4, కాబట్టి 5 + 4 ఈజ్ ఈక్వల్ టు 9. దీన్ని ఇట్లా కన్ఫ్యూజ్ కావద్దండి, మీరు ఇంటి దగ్గర పిల్లలకి క్లియర్గా చెప్పుకోండి. నెక్స్ట్ వచ్చేసి 100th క్వశ్చన్. 100, 90, 110, 100, 120 తర్వాత వచ్చే సంఖ్య ఏది అని అడిగాడు. అంటే ఇక్కడ 100 నుంచి 10 సబ్ట్రాక్ట్ చేసిండు, అంటే 90 వచ్చింది. మళ్ళీ ఇక్కడ 110కు మళ్ళీ 10 యాడ్ చేశాడు, 90కి 20 యాడ్ చేశాడు. సో దీంట్లో ఈ సిరీస్ చూసుకోండి మీరు. ఆప్షన్ 110 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి 2024 మోడల్ క్వశ్చన్ పేపర్. ఇది కేవలం మోడల్ క్వశ్చన్ పేపర్ మాత్రమేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మోడల్ ఐడియాస్. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ ఎండింగ్ వరకు చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాచింగ్ వీడియో.